Hi friends, welcome back to our channel Phenomenal Guest. Here is a non-spoiler review of the Tamudu movie acted by Nitin Garu, Laya Garu and Varshama Ballama Garu, Saptami Gowda Garu and directed by Sriram Venu గారు. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఈ సినిమా మీద నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు ఫ్రెండ్స్. వన్ టైం వాచబుల్ మూవీ అంతే. ఈ సినిమాతోనైనా నితిన్ గారు కంబ్యాక్ ఇస్తారనుకున్నారు. బట్ మళ్ళీ అదే రాడు సినిమా తీసుకొచ్చారు. ఈ సినిమా బేసిక్ స్టోరీ ప్లాట్ ఏంటంటే ఇది ఒక ఎమోషనల్ డ్రామా. జై ఒక ఆర్చర్ అవ్వాలనుకుంటారు. సో గతంలో వాళ్ళ అక్కకు ఆయనకి ఒక క్లాష్ వస్తుంది. సో ఆళ్ళ అక్కతోటి ఈయన తమ్ముడు అని పిలిపించుకోవాలి. ఇది బేసిక్ స్టోరీ ప్లాట్. ఆళ్ళ అక్కకి అండ్ విలన్స్‌కి ఉన్న సంబంధం ఏంటి? మరి లాస్ట్‌కి ఆళ్ళ అక్క తమ్ముడిని తమ్ముడా అని పిలిచిందా అనేది మీ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా గురించి డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు ఏం చెప్పారంటే ఇదొక థ్రిల్లర్ సర్వైవర్ డ్రామా అని చెప్పారు. థ్రిల్లింగ్ పాయింట్ ఎలానో లేదు. కనీసం డ్రామా ఉందంటే ఆ డ్రామా కూడా సరిగ్గా లేనేలేదు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అయితే తలపోటు వచ్చింది ఫ్రెండ్స్. దిల్ రాజు గారు, నితిన్ గారు ఈ సినిమాకి ఏం నచ్చి చెప్పుకున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. సినిమా అయితే మోస్ట్లీ ప్రిడిక్టబుల్ ఉంటుంది. ఆడియన్స్ అయితే ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ మిస్టేక్ ఎవరిదంటే హీరోది కాదు, ప్రొడ్యూసర్ది కాదు, డైరెక్టర్ది. ఒక మంచి స్క్రీన్ ప్లే తోటి మంచి స్టోరీతో వస్తే ఆదరిస్తారు. వకీల్ సాబ్ లాంటి సినిమా తీసిన తర్వాతకి శ్రీరామ్ వేణు గారు ఇంత గ్యాప్ తీసుకొని ఇంత రాడు సినిమా తీస్తారా? నాకైతే ఆశ్చర్యం అనిపించింది సినిమా చూసిన తర్వాతకి. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, నితిన్ అన్న బాగానే చేశాడు బ్యాలెన్స్డ్ గా. ఇక వర్షమ బొల్లమ్మ అయితే ఒక డీసెంట్ యాక్టింగ్. లయ గారు అయితే కంబ్యాక్ కొన్ని సంవత్సరాల తర్వాతకి కంబ్యాక్ ఇస్తారు. సో ఆమె కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ చేసింది. అంజీష్ లోకనాథ్ మ్యూజిక్ అయితే సినిమాలో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కమింగ్ టు ద డైరెక్షన్ లో చాలా ఫ్లాస్ ఉన్నాయన్నమాట. వీక్ స్క్రీన్ ప్లే అండ్ ఫేసింగ్ ఇష్యూస్, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ అండ్ మోస్ట్ ప్రిడిక్టబుల్ పాయింట్స్. ఫైనల్లీ ఈ సినిమా గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే సినిమా చూసి వేస్ట్ భయ్యా.